ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడిని కలిశారు, ఆయనతో భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీకే కూడా మా వైపు వచ్చారు కాబట్టి ఇక మా పని ఈజీ అవుతుంది అన్న భావనతో ఉన్నారు. లేదు, ఈ రోజే కాదు, గత 3 నెలల నుంచే ప్రశాంత్ కిషోర్ టీడీపీ కోసం పనిచేస్తున్నారని ఈరోజు ఈనాడు పత్రిక కూడా రాసింది. అయితే సాధారణంగా ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా రాజకీయాలపై చర్చించేటప్పుడు ఏపీలో ఏంటి పరిస్థితి అన్నప్పుడు ప్రధానంగా 2 ప్రశ్నలు వస్తాయి. ఒకటి, ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి. ప్రాథమికంగా ఈ ప్రశ్నలు అయితే సామాన్య వ్యక్తుల మధ్య కూడా వ్యక్తం అవుతూ ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు వివిధ వర్గాల్లో వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని చెప్పారు, వివరించారు. అయినప్పటికీ కూడా వ్యూహాలు చాలా పదునుగా ఉండాలి టీడీపీ వైపు నుంచి కూడా అని ఆయన చంద్రబాబు నాయుడుకు వివరించారని చెప్తూ ఉన్నారు. అలా వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు అన్నదానికి సంబంధించి కొన్ని వివరాలను కూడా ఈరోజు పత్రికలు, నిన్న రాత్రి టీవీ ఛానళ్ళు కూడా ప్రసారం చేశాయి. అయితే ప్రాథమికంగా చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ఒకటి అడిగే ఉంటారు కూడా. మీ ఒపీనియన్ ఏంటి, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అని అడిగి ఉంటారు, తప్పనిసరిగా అడిగి ఉంటారు. అది ప్రాథమికంగా ఎవరికైనా ఆ ఎంతూజియాజం అనేది ఉంటుంది, అడగాలని అడిగి ఉంటారు. మరి ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పారు, ఆ అంశాన్ని ఎందుకు మీడియాలో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ చెప్పలేదు? అంటే తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది, వైసీపీ ఓడిపోతుంది అని ప్రశాంత్ కిషోర్ చెప్పి ఉంటే మాత్రం ఈ పార్టీకి పత్రికల్లో దాన్నే పతాక శీర్షికగా వేసుకునేవాళ్ళు. ప్రశాంత్ కిషోరే చెప్పేశారు, వైసీపీ ఓడిపోతుంది, తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది అని చెప్పారు, ఇన్ని సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పారు అని రాసుకునేవాళ్ళు. కానీ ఆ విషయాన్ని మాత్రం రాయలేదు ఎక్కడా కూడా. ఇలా వ్యతిరేకత ఉందని చెప్పారు పలానా వర్గాల్లో అని చెప్పారే కానీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అది పీకే చెప్పినా మరెవరు చెప్పినా ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. కానీ ఎవరు గెలుస్తారు అన్నది ప్రశాంత్ కిషోర్ ఎందుకు చెప్పలేదు? అంటే ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి అని చెప్పలేకపోయారా? అందుకే తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ఆ అంశాన్ని హైడ్ చేస్తోందా? నిజంగా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ గెలవబోతోందని చెప్పి ఉండింటే మాత్రం ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఆ మీడియా అంతా ఊదరగొట్టుండేది, అయిపోయింది వైసీపీ పని. కానీ ఆ ఒక్క అంశాన్ని, కీలకమైన అంశాన్ని, ఏ ఇద్దరు కలిసినా ప్రాథమికంగా మాట్లాడుకునే ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాన్ని మాత్రం వీళ్ళ భేటీలో చర్చకే రానట్టు తెలుగుదేశం పార్టీ ఎందుకు వ్యవహరిస్తోంది అన్నదే ఇక్కడ అనుమానం. నిజానికి వచ్చి ఉంటుంది. మరైతే ప్రశాంత్ కిషోర్ వైసీపీ మీద వ్యతిరేకత ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి వ్యూహాలు ఇంకా పదునుగా ఉండాలి అని చెప్పారు అంటే ఇంకా సంథింగ్ ఇంకా కావాలి, ఇది సరిపోదు అని ఆయన చెప్పినట్టుగానే ఉంది. అందుకనే గెలుపోవడంకు సంబంధించి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న అంశానిపైన వాళ్ళిద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుంది, కానీ బయటికి మాత్రం వెల్లడించేందుకు వాళ్ళ ఆసక్తి చూపలేదు.